దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశక్తితో చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధన మరి విశేషంగా 2020 జనవరి మాసపు మొదటి నెల చివరి ఆదివారపు ఆరాధనలు ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాలు ఈ రీతిగా ఉన్నాయండి. కీర్తనల గ్రంథం నుంచి 143వ సంకీర్తన మొదటి నుంచి 10 చరణాలు, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. ఈనాటి మూల వాక్యము కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని 12 వరకు కలిపి ఉన్నటువంటి భాగాన్ని మనము కొంత ఓపికతో చదువుకున్నామండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును ఈ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారనై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములను ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని దేశవాసుల అయిన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ 9 నుంచి 12 వచనాల ఈ సుదీర్ఘమైనటువంటి భాగం యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆశ ఏమిటి అంటే దేవుని చిత్తమును గ్రహించిన వారమై కొలస్సీ సంఘము ఈరోజు మనం కూడా ఉండాలి. అందుకనే ఇన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారు దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. దేవుని చిత్తమును గ్రహించిన వారు మాత్రమే ప్రతి సత్కార్యములను సఫలమవుతారట. దేవుని విషయమై జ్ఞానములు అభివృద్ధి చెందుతారట. అన్ని విషయములలో దేవుని చిత్తమును ఎరిగిన వారు కనుక వారు దేవుని సంతోషపెడతారట. దేవుని చిత్తమును ఎరిగిన వారు ఆయనకు తగినట్టు నడుచుకుంటారట. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనపరుస్తారట. అంతేకాదు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడతారట. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు అవుతారట. వీళ్ళరా, ఇక్కడ పౌలు పేర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఇవన్నీ మనము పొందుకోవాలి అంటే కనుక మనము చేయాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే దేవుని చిత్తమును గ్రహించాలి. దేవుని చిత్తమును గ్రహించాలి. ఈరోజు దేవుని చిత్తమును గ్రహించిన వారు మనలో ఎవరైనా ఉన్నారా? ప్రశ్న ద్వారా ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. దేవుని చిత్తమును మనలో ఎవరైనా గ్రహించారా? దేవుని చిత్తం ఏంటండి? విల్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఇష్టము, ఆయన అభిష్టము మన ఎడల ఆయనకున్న మనస్సు అన్నమాట అండి. మనకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు మనము తెలుసుకోవాలంటే మన పిల్లలు ఇలా చదవాలి, అలా చదవాలి, ఇవి నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి, ఇలా అభివృద్ధి చెందాలి, అలా అభివృద్ధి చెందాలి. మన పిల్లల గురించి మనకు ఒక ప్లాన్ ఉంటుంది మనసులో కదండి. పుట్టిన పిల్లల నుంచి పుట్టక ముందు నుంచే మాకు కుమారుడు పుడితే ఎలా చేయాలి, కుమార్తె పుడితే ఎలా చేయాలి అని పుట్టక ముందు నుంచి ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే మన తండ్రి అయిన మనల్ని పుట్టించిన మన పరమ తండ్రి అయినటువంటి ప్రభువు కూడా మన ఎడల ఒక ప్లాన్ ఉంది. నా పిల్లలు ఇలా ఉండాలి, నా కుమార్తె ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా ఉండాలి, వారు ఇలా నా మాట వినాలి, ఇలాంటి నడవడిక నడవాలి, ఇలాంటి జీవితాన్ని జీవించాలి, ఇలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇలాంటి విశ్వాసంలో వారు ఎదగాలి. ఒక తండ్రిగా నీ పిల్లల పట్ల నీ ఇష్టాలు ఉంటాయి. చివరికి నాన్న ఇది నేను చదవలేనంటే మనం ఏం చేస్తాం? అది నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు తెలియదు, నేను చాలా ఎంకరేజ్ చేశాను, నువ్వు అదే జాయిన్ అని చెప్పి బలవంతంగా జాయిన్ చేస్తాం. అలాగే దేవునికి కూడా మనల్ని కలుగు చేసిన, మనల్ని సృష్టించిన మన పరమ తండ్రి అయినటువంటి మన కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యకు మన ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉన్నది. దానినే దేవుని చిత్తము అని మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాం. అయితే పిల్లరా, మనలో మన ఎడల దేవుని చిత్తము ఏమైనదో ఎప్పుడైనా తెలుసుకున్నామా? పుట్టాం, చదివాం, అయితే ఉద్యోగం లేకపోతే పని, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని అన్నాం,
పిల్లలు పెంచాం, 60, 70, 80 ఏళ్ళు వచ్చిన చచ్చిపోయాం. ఈ 60, 70, 80 ఏళ్ల జీవితంలో ఎప్పుడైనా అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, ఈ భూమి మీదకి దేవుడు నిన్ను ఎందుకు నడిపించాడు, అసలు నీవు మనిషిగా పుట్టడానికి కారణం ఏంటి, పుట్టించిన వారి యొక్క చిత్తం ఏంటి, పుట్టిన నీ యొక్క బ్రతుకు ఉద్దేశం ఏంటి, ఎప్పుడైనా ఆలోచించామా మనం? ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించడం కాదు కదా, కనీసం ఎప్పుడైనా ఊహ వచ్చిన తర్వాత అయినా, ప్రభా నన్ను కలుగు చేసిన నీకు నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఎప్పుడైనా అడిగామా? మన ప్రార్థనా జీవితంలో ఒక్కసారైనా ప్రభా ఇదిగో నా తల్లిదండ్రులకు నేను పుట్టినప్పటికీ నన్ను కలుగు చేసిన వాడు, నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవే, నన్ను కలుగు చేసిన సృష్టికర్తమైనటువంటి నీవు ఏ పర్పస్తో కలుగు చేశాం? ఒక బల్బు కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్, ఏ పర్పస్? వెలుగులు ఇవ్వాలని. ఒక కార్, ఒక సెల్ ఫోన్ కనిపెట్టిన ప్రతిదీ ఒక పర్పస్తో తయారు చేయబడింది. బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ తన యొక్క ఇష్టానుసారంగా బల్బు వాడబడుతుందా లేదా? వాడబడుతుంది కదా. అలాగే వాహనం, అలాగే ప్రతిదీ కూడా ఆ సృష్టికర్త యొక్క ఇష్టము చొప్పున ఆ యొక్క వస్తువు వాడబడుతుంది. వీరందరికంటే గొప్ప సైంటిస్టు సృష్టికర్త ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని ఒక్కొక్కరుగా కలుగు చేస్తే మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, గ్రహించడానికి, అనుసరించడానికి బదులు ఆయన పేరు చెప్పుకుని మన ఇష్టాలను, కోరికలను నెరవేర్చుకుంటాం. ఎప్పుడైనా మన ప్రార్థనా జీవితంలో ప్రభువా ఇన్నేళ్ళ నా వయసులో, ఇన్నేళ్ళ నా ప్రయాణము, ఇన్నేళ్ళ నా ఆత్మీయ జీవితంలో అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి? నేను ఏదో చదివాను, పని చేసుకున్నాను, ఏదో బతికేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నా పట్ల నీ చిత్తాన్ని నేను అడగలేదు, గ్రహించలేదు. అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడిగావా? అడిగారా? మనకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం, మనకున్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుడు తన ఉద్దేశము చొప్పున, తన ప్రణాళిక చొప్పున మనల్ని సృష్టిస్తే మానవులుగా ఎవరికి నచ్చినట్లు, ఎవరికి తోచినట్లు, ఎవరికి ఇష్టమైనట్లు వారు బతుకుతున్నారు. కనుకనే మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికీ అయ్యా ఈ నూతన జన్మ నాకు ఇచ్చావు, ఈ రోజులో నా పట్ల నీ చిత్తం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎలా బతకాలి, నేను నీ కొరకు ఎలా జీవించాలి, నేను ఎలా మహిమపరచాలి, నేను నీ కొరకు ఎలాగూ ఈ లోకంలో సాక్షిగా ఉండాలి. ఎప్పుడైనా ప్రార్థించామా? ప్రార్థించలేదు, అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రార్థన మొదలుకొని ప్రభా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు మొత్తం పోలేదు, నాకు ఇది బాగలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఎప్పుడు చూసినా మన ఇష్టాలను నెరవేర్చుకునే ప్రయత్నమే. మన ప్రార్థనా జీవితంలో ఏముందండి? మనకి మొదలుకొని చివరి వరకు కూడా మన ప్రార్థనా జీవితంలో మొట్టమొదటిగా అంట మహోన్నతుడ, మహాగణుడు, పరిశుద్ధుడ, నిత్యనివాసి, ఏదో 4 మాటలు బిస్కెట్లు వేసేస్తాం దేవునికి. అక్కడి నుంచి మొదలు పెడతాం. ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ప్రభా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా అమ్మాయికి, నా అబ్బాయికి, లేకపోతే నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నా ప్రజలు, నా కుటుంబము, నా అవసరతలు, నా అక్కరలు, నా ఆరోగ్యం. ఎప్పుడైనా నీ ఇష్టాలతో కూడినటువంటి ప్రార్థనను ప్యాక్ చేస్తున్నప్పుడు దేవుని చిత్తాల గురించి ఆలోచించావా? ప్రభా నేను ఇల్లు అడుగుతున్నాను, అసలు నన్ను కలుగు చేసిన నీకు నా ఎడల నీకు ఇష్టం ఏంటి, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు, నేను ఎలా జీవించాలనుకుంటున్నావు, నేను ఎలా బతకాలనుకుంటున్నావు, నేను ఎలాగూ నీ కొరకు వాడబడాలనుకుంటున్నావు? ఒక్కసారి అడిగావా? అడగలేదు. అందుకని ప్రియులారా, మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న సంగతిని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం. కానీ దేవుడు మాత్రం మన పట్ల తన చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. అందుకనే సృష్టిని కలుగు చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి ఆయన ఒక మాట అన్నాడు, ఇది మంచిది, ఇది మంచిది. మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? మనకు మంచిదాన్ని ఇవ్వాలని, మనకి మంచిదానిని కలుగు చేయాలని, మనకి మంచిదానిని అనుగ్రహించాలని, మనకి మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును, మంచి బ్రతుకు, మంచి సాక్ష్యాన్ని దయచేయాలని, మనతో పాటు సృష్టిని సమస్తాన్ని మంచిగా చేస్తే మనము దేవుని దృష్టికి ఒకవేళ మంచి వారంగా కాలేకపోతున్నామేమో ఆలోచించాలి. ఒక 3 విషయాలు చెప్పి ధ్యానంలోనికి నడిపించమంటారు. అసలు మన పట్ల దేవుని చిత్తం ఏంటి? ఒక 3 విషయాలు మనము ఆలోచన చేసి ఇక ఇతర భక్తుల, వ్యక్తుల జీవితాలను మనము ధ్యానించి మన పట్ల కూడా అలాంటి ఒక చిత్తం ఏదో ఉండి ఉంటుంది కనుక దాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయం 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం. పిల్లరా, సమయం అయిపోతుంది కనుక ఈ వచనాలు మీరు చదవవసరం లేదు. కానీ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం. ఎవరు అంటే మీరు పరిశుద్ధులగుటయే, పరిశుద్ధత కలిగి జీవించుటయే దేవుని యొక్క చిత్తం. పిల్లరా, మనల్ని కలుగు చేసిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే, ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి మనము ఒకవేళ పరిశుద్ధత లేక జీవిస్తున్నామేమో, అది దేవుని దృష్టికి ఆయాసకరం. ఇక 2వ విషయాన్ని కూడా చూస్తే, అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 18, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ ఎడల దేవుని యొక్క చిత్తం. ప్రతి విషయంలోనూ కూడా సనుగుకోవడం, గొలుగుకోవడం, ఆయాసపడడం ఇలాంటివి కాకుండా ప్రతి విషయంలోనూ, అది లాభము కావచ్చు, నష్టము కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, నీకు మేలు కావచ్చు, కొన్నిసార్లు కీడే నీకు మేలుగా దేవుడు అనుగ్రహించవచ్చు. అందుకని అంటాడు, ప్రతి విషయంలోనూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక 3వ విషయం చెప్తాడు పేతురు తన మొదటి పత్రిక 2:15లో. పేతురు తన మొదటి పత్రిక 2:15 వచనంలో, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఎలా అంటే మన ప్రవర్తన చేత, మన నడవడిక చేత, మన యొక్క బ్రతుకు సాక్ష్యం చేత మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని చిత్తం. వీడారా, ఇలాగూ ఇది యూనివర్సల్గా మన ఎడల దేవుని చిత్తం. ఇంకా అనేక విషయాలు ఉండొచ్చు, కానీ ఇండివిజువల్గా మన పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉంటుంది. వ్యక్తిగతంగా నీ పట్ల, నా పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి దేవుని చిత్తం ఉంటుంది. పిల్లలు, ఆ చిత్తాన్ని మనం గ్రహించినప్పుడే మన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది, మన లైఫ్ సంపూర్ణతలోనికి నడిపించబడుతుంది. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట భక్తుడు పౌలు రాస్తాడు, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకుంటుంది. కనుక నువ్వేం చేసినా నీకు నచ్చిందా, నీ భార్యకు నచ్చిందా, నీ భర్తకు నచ్చిందా, నీ పిల్లలకు నచ్చిందా, నీ పొరుగు వారికి నచ్చిందా, నీ పెద్దలకు నచ్చిందా, లేదంటే నీకు మరొకరికి నచ్చిందా అని మనుష్యులకు నచ్చింది కాదటండి. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమో, ఏది నచ్చిందో, ఏది ఇష్టమో, ఆయన మన నుంచి ఏది కోరుకుంటున్నాడో దానిని ఎప్పటికప్పుడు ఏం చేయాలటండి, పరీక్షించి మనము తెలుసుకొని ఆ రీతిగా నడవాలి. ఎప్పుడైనా అడిగావా, అయ్యా ఈ ఆదివారం 2025 జనవరి 26వ తారీఖు నాకు ఇచ్చావు, ఈ దినము నా పట్ల నీ చిత్తం ఏంటి? నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించడము నీ చిత్తమా, లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడం నీ చిత్తమా? నీ మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించడం నీ చిత్తమా, లేదంటే మనుషుల చుట్టూ వారిని పొగుడుతూ తిరగడం నీ చిత్తమా? నీ మందిరానికి వెళ్ళి నీ స్వరములు వినడం నీ చిత్తమా, లేకపోతే మనుషులతో సంభాషణ చేసుకోవడం నీ చిత్తమా? ఏమిటి నీ చిత్తం? ఏమిటి నీ చిత్తం అడిగామా? ఇదే కాదు, ప్రతిరోజు కూడా ఒక నూతన దినాన్ని అనుగ్రహిస్తున్న ప్రతిరోజు కూడా నీ తొలి ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా ఈ దినము నా ఎడల నీ చిత్తం ఏంటి? ఈ దినము నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నేను ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలా జీవించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏ రీతిగా నా బ్రతుకు ద్వారా నేను మహిమపరచాలని అనుకుంటున్నావు అని మనం ప్రతిరోజు కనుక్కోగలిగితే ప్రియులారా, పిల్లలు ఉంటారు, ఎక్కడికో పిక్నిక్కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడికో మరో చోటుకి వెళ్ళాలి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. మరి ఎదిగిన తర్వాత చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోతే వారిని ఏమీ అనలేక, గద్దించలేక, తిట్టలేక చెప్పి వెళ్ళొచ్చు కదని ఒక మాట వాళ్ళతో అని మనసులో చాలా నొచ్చుకుంటాం. అదే ఎదిగిన తర్వాత కూడా అమ్మ లేదా నాన్న నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే నేను ఫలానా చోటుకు వెళుతున్నాను అని అడిగామనుకోండి, వాళ్ళు ఏమి నిన్ను అభ్యంతరం పెట్టరు. సరేనా, జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటారు. సరేనా, జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటారు. దానివలన నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏం దొరుకుతుంది? సంతోషము కలుగుతుంది. నువ్వు స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్క మాట ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చెప్పి వెళితే అందులో ఉన్నటువంటి సంతృప్తి ఎప్పటికీ నేను ప్రార్థన చేసుకుని బయటకు వెళుతూ పాస్టర్ గారికి చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా, అంటే ఎలాగూ కూడా సాగనంపుతారు కానీ ఖచ్చితంగా ఆ గది దగ్గర ఆగి, అమ్మ నేను విజిటింగ్కి వెళ్తున్నాను, అమ్మ నేను ప్రేయర్కి వెళ్తున్నాను, అమ్మ నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను. దానివల్ల మనకు నష్టపోయేది ఏమీ లేదు, వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇంకా వీడు నా పిల్లవాడే, ఇంకా ఈమె నా కుమార్తె అనే ఒక భావ
భావన ఏర్పడుతుంది. మనం కూడా మన దేవునితో ఇలా చెప్పగలిగితే, మన దేవునితో ఇలా మాట్లాడగలిగితే, మన దేవునితో ఇలాగూ మన సమస్తాన్ని పంచుకోగలిగితే, పరలోకపు తండ్రి ఆయన కూడా ఏం చేస్తాడండి, మనను బట్టి ఆయన చిత్తమును అనుసరించి నడుచుకుంటున్నటువంటి మన యొక్క స్థితిని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. పరిశుద్ధ గ్రంథములు అలాంటి వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములు అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అందరినీ ధ్యానం చేసుకునే సమయం మనకు లేకపోయినా వీలైనంత మందిని మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదామండి. వీలైనంత మందిని మనం ఆలోచన చేయడానికి సిద్ధపడడం. అందులో మొట్టమొదటి ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? ఆదికాండం 12వ ఒక్కొక్క అధ్యాయం చెప్పేసరికి ఒక్కొక్క వ్యక్తి గుర్తొచ్చేది మనకి. అలాంటి గ్రిప్ మనకి రావాలనుకుంటాం. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే మనకి ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళు. అబ్రహాము హారానులో ఉండడం దేవుని చిత్తం కాదు. అబ్రహాం అనుకున్నాడు, నా తండ్రి చనిపోయాడు, కాస్త కూస్తూ ఆస్తి సంపాదించాడు, నా తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి పని ఉంది, ఆ విగ్రహాలు అమ్ముకునే పని, ఎంతో కొంత పరిచయస్తులు ఉన్నారు, ఇక బాగుంది, ఇక్కడ బతికేద్దాం అని అనుకోవచ్చు. మనం కూడా ఎక్కడైనా సెటిల్ అయితే బాగానే ఉంది, కంటిన్యూ అయిపోదాం అనుకుంటాం, బాగా నచ్చిన ప్రదేశం. అబ్రహాం కూడా బాగానే నడుస్తుంది, తన ఇబ్బందులు లేవు, తన లైఫ్ బాగానే ఉంది. కానీ అబ్రహాము ఎడల దేవుని చిత్తం హారానులో ఉండడం కాదు. అబ్రహాము ఎడల దేవుని చిత్తం హారానులో ఉండడం కాదు. అందుకనే అబ్రహాము నీవు హారాను నుంచి లే, నీ దేశం నుంచి లేచి, నీ బంధువుల యొక్క నుంచి, నీ స్వజనుల యొక్క నుంచి నీవు నేను చూపించే దేశానికి. చాలాసార్లు ప్రియులారా మనము ఒక ప్రదేశాల్లో, ఒక స్థలాల్లో, ఒక అంశాల్లో, ఒక అవసరతను కోరుకుని అక్కడే మన లైఫ్ని ఏం చేస్తామండి, దాని చుట్టూ తిప్పుకుంటూ బతికేస్తూ ఉంటాం. బట్ దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ ఉండడం నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు. నువ్వు అక్కడ బతకడం నా ప్రణాళిక కాదు. నీ పట్ల అబ్రహాం నాకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు హారానులో ఒక విగ్రహారాధకునిగా నశించిపోవడం నాకు ఇష్టం కాదు. నేను చూపించే దేశంలో నీవు విశ్వాసులకు తండ్రిగా ఎదగడం. ఎంత ఎంత డిఫరెన్స్ చూశారండి. అబ్రాహాముగా ఉన్నప్పుడు విగ్రహారాధికుడు, అబ్రహాముగా మారినప్పుడు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము చేసినటువంటి దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏంటో తెలుసా? ఒక విగ్రహారాధికుడు విశ్వాసులకు తండ్రి కావడం. అలా కావాలి అంటే పిల్లరా నీ ఉన్న చోట నుంచి నువ్వు లేవాలి. అలా కావాలి అంటే కనుక నీ పనిలోంచి నువ్వు బయటికి రావాలి. అలా కావాలి అంటే కనుక నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను నువ్వు తెంచుకొని ప్రభు మాట విని ఆయన చూపించే ప్రదేశానికి నడిపించబడాలి. చాలాసార్లు అబ్రహాము దేవుని చిత్తం నుంచి తప్పేయండి. చాలాసార్లు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు, కానీ పిలిచిన వెంటనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోలేదు. చాలాసార్లు తప్పిపోయాడు. కరువు వచ్చిందని దేవుడికి చూపించే దేశాల నుంచి దేవుడికి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా ఇబ్బంది కలిగింది, అవమానం కలిగింది. వెళ్ళాడు, సారాన్ని చూసి నా చెల్లెలని అబద్ధం చెప్పాడు, చాలా అవమానం కలిగింది. మరలా వెనక్కి వచ్చాడు. తిరిగి దేవుని చిత్తాన్ని అనుసరించాల్సినటువంటి అబ్రహాం పిల్లలు లేని కారణం చేత సారా అంటుంది, హాగరుతో పో, నాకు పిల్లల్ని కను అంటే దేవుని చిత్తము ఎరిగి ఉండి కూడా అబ్రహాం భార్య మాట విని పడిపోతున్నాడు. పిల్లరా చాలాసార్లు మన అవసరతల కొరకు, మన అక్కర్ల కొరకు, మన సమస్యలను బట్టి భార్య మాట భర్త విను, భర్త మాట భార్య విను, పిల్లల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, లోక సంబంధమైనటువంటి అంశాల కొరకు చాలాసార్లు పిల్లరా దేవుని చిత్తము ఎరిగి ఉండి కూడా దేవునికి ఇష్టము కాని పనులు చేస్తూ దేవునికి ఆయాసం కలిగిస్తున్నటువంటి నీవు నేను మన ఎడల దేవుని చిత్తాన్ని గ్రహించడం ఆశీర్వాదకరం. అబ్రహాం ఆయాసం కలిగించాడు, ఐగుప్తుకు వెళ్ళి కొంత ఆయాసం కలిగించాడు, సారా మాట విని మరికొంత ఆయాసం కలిగించాడు. చివరికి పోయినారా ఆదికాండం 22వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం అని పిలవగానే చిత్తము ప్రభువా ఇలా చేయి, వెంటనే ఉదయం లేచి కట్టెలు చేర్చుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా అనుసరించినటువంటి అబ్రహాం ఈ 22వ అధ్యాయంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మాత్రమే కాదు, అనేక విశ్వాసులకు తండ్రిగా రూపాంతరము చెందుతూ ఉన్నటువంటి అనుభవం కనబడుతుంది. వెళ్ళాడు, కత్తి ఎత్తాడు, కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. అబ్రహాములో దేవుడు కోరుకున్నటువంటి సంపూర్ణత, అబ్రహాము ఎడల దేవుని చిత్తము, అబ్రహాము నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటి అతి విశ్వాసము అబ్రహాములో దేవుడు చూస్తున్నాడు. నిజమే ప్రియులారా, అబ్రహాము ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాము ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనను, ఆ ప్రణాళికలను అబ్రహాము గ్రహించాడు కనుక అబ్రహాం ఏమయ్యాడండి?
విశ్వాసులకు తండ్రిగా మాత్రమే కాదు, ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము బహువృద్ధుడై ఉండగా దేవుడు అతనిని అన్ని విషయములను నువ్వేం కోల్పోతున్నావు నీకు తెలుసా? దేవుని చిత్తమును ఎరుగక బతుకుతున్నటువంటి నీ బతుకులు ఏం కోల్పోతున్నావో తెలుసా? అబ్రహాము దేవుని చిత్తాన్ని లోబడకపోతే, వినకపోతే, దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే విగ్రహారాధకుడుగా ఉండిపోతాడు, విశ్వాసులకు తండ్రి కాడు. అబ్రహాము దేవుని చిత్తాన్ని ఎరగకపోతే, ఆయన చిత్తము చొప్పున నడవకపోతే అబ్రహాము అన్ని విషయంలోనూ ఆశీర్వదించబడి ఉండేవాడు కాదు. ఈరోజు దేవుని చిత్తమును ఎరుగకని ఇష్టాలను నెరవేర్చుకున్నటువంటి క్రమంలో నీకు ఎన్ని దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు, ఎన్ని కృపలను పోగొట్టుకుంటున్నావు, ఎన్ని మేలులను పోగొట్టుకుంటున్నావు, ఎన్ని దీవెనలను పోగొట్టుకుంటున్నావు, ఎన్ని కృపలను కోల్పోతున్నావు ఆలోచించు. అబ్రహాము దేవుని చిత్తాన్ని ఒకవేళ ఎరుగక వెనకబడి ఉంటే గనక అబ్రహాము జీవితంలో ఉన్న ఈ సాక్ష్యం అంతా ఏమైపోయేది? అవిశ్వాసిగా మిగిలిపోయేవాడు, విశ్వాసులకు తండ్రిగా ఉండేవాడు. దేవుని చిత్తమును గ్రహించాడు కనుక, లోబడ్డాడు కనుక, తను తాను సమర్పించుకున్నాడు కనుక, ఆయన చిత్తమును ఎరిగి ప్రవర్తించాడు కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయంలోనూ ఆశీర్వదించాడు, చివరికి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఈరోజు నీ పట్ల దేవునికి అబ్రహాము పట్ల ఉన్నట్లే ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నువ్వు ఎరిగితే కనుక నువ్వు ఎప్పుడు ఆశీర్వాదం అనుకుంటున్న వాటికంటే అద్భుతమైనటువంటి కృపలను ఆయన అడిచి, ఇది నీవు దేవుడు నీకు ఉద్దేశించిన జీవితం ఇది కాదు. ఇక్కడ ఉన్న మన అందరి పట్ల కూడా దేవుడు నీ నుంచి కోరుకుంటున్నా దేవుని చిత్తము, దేవుని ఇష్టం ఇది కాదు, ప్రత్యేకమైనది ఉన్నది. అది నీవు గ్రహించగలిగితే ఎంతకు మించినటువంటి ఆశీర్వాదములతో నువ్వు ఉండగలుగుతావు అన్న సంగతిని తెలియజేస్తావు. ఇక రెండవ విషయాన్ని చూద్దామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మీరని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడైన అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచి. పిల్లరా, మోషే జీవితం కూడా చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడు చచ్చిపోవలసినడు ఎవరు సంపాదన చూశారో అక్కడికి వెళ్ళాడు. 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఎలా బతికాడండి? 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఎలా బతికాడంటే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా బతికాడు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇది మన గమ్యమా కాదా, ఇది మన పట్ల దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తాం. ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ సెటిల్ అయిపోవడం చూస్తాం. మనకున్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే, ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ సెటిల్ అయిపోవడం చూస్తాం. మోషే కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాడు. 40 సంవత్సరాలు బతికేసాడు చక్కగా. మరి అధికారాన్ని చేపడుతూ వాళ్ళని వీళ్ళని శాసిస్తూ ఫరో కుమార్తె యొక్క కుమారునిగా రానున్న ఐగుప్తు సామ్రాజ్యానికి ఒక వారసునిగా ఎదుగుతున్నాడు. ఇక ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయాడేమో అనుకుంటాను. అందుకనే అతడు 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా జీవిస్తున్న కారణం చేత దేవుడు ఒక శోధన కలుగజేశాడు మోషేకు. ఏంట శోధన అండి? ఎప్పుడు చదవలేదు మనం శోధన గురించి. ఏంటి శోధన అంటే, ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడుతున్నాడు. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇట్స్ ఏ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు. 40 సంవత్సరాలు బాగా సెటిల్ అయిపోయి ఇదే నా జీవితం అనుకుంటున్నటువంటి మోషేని అక్కడి నుంచి ఎలాగైనా బయటకు రప్పించాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టాడు దేవుడు. ఐగుప్తుడు హెబ్రీని కొడుతుంటే ఎంతైనా లోపల బ్లడ్ కదా, ఊరుకోక ఆ ఐగుప్తుని కొడుతుంటే చచ్చిపోయాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మరుసటి రోజు హెబ్రీడు కొట్టుకుంటుంటే విడదీయబోతుంటే మీ సహోదరుడు కొట్టుకుంటుందని చెప్తుంటే చెప్పొచ్చు, వెళ్ళు ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపేద్దామా అని అనగానే ఈ విషయం తెలిసిపోయింది. రాజు కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు అన్న విషయాన్ని ఎరిగి మోషే ఏం చేశాడు? పారిపోయాడు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగకపోతే ప్రియులారా, మోషే చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళే అవకాశం లేదు. చక్కగా తింటున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, చక్కగా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నాడు. 40 సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి రాజకుమారుడిగా బతుకుతున్నాడు. అక్కడి నుంచి ఎందుకు వెళ్తాడు? కానీ దేవునికి ఎలా వెళ్ళగొట్టాలో తెలుసు. అందుకనే ఒక పరిశోధన కలిగజేసి అక్కడి నుంచి మిద్యానుకు పంపించేస్తాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. మిద్యానులు ఇంకో 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే పెద్దగా ఇబ్బందులు లేవు. ఐగుప్తు దేశంలో ఉన్న కంఫర్ట్స్ లేకపోయినా చక్కటి భార్య, మంచి పిల్లలు, మాంగారు, ఆస్తి అంతా వీడిదే. చక్కగా ప్రతిరోజు మందలు తీసుకెళ్తున్నాడు, మేపుతున్నాడు, సాయంకాలం వస్తున్నాడు, భార్య పిల్లలతో సంతోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక కంఫర్ట్ జోన్లో 40 సంవత్సరాలు వల్ల గడిచిపోయింది. మోషే అనుకున్నాడు, ఓకే బాగుంది, చాలా బాగుంది అనుకున్నాడు. మనం కూడా ప్రియులారా ఎక్కడుంటే అదే బాగుందని ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతున్నామండి. దేవుని
కొరకు కష్టపడడానికి కానీ, దేవుని ప్రణాళికను ఆయన చిత్తమును గ్రహించి ఆయన కొరకు ప్రయాసపడడానికి కానీ మనం ప్రయత్నించడం లేదు. ఒక కంఫర్ట్ జోన్ వెతుకుంటున్నాం, అక్కడ కూర్చుంటున్నాం, బాగుంది లైఫ్, చాలా బాగుంది. మోషే కూడా అలాగే మాంగారింట్లో ఇల్లరికి పనుడుగా ఉన్నాడు, బాగానే ఉంది, మందలు మెప్పుకుంటున్నాడు, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, పిల్లలు ఎదుగుతున్నారు, చాలా బాగుంది. మోషే ఇలాగ బయటకు రావడం తెలిసి ఒక మండుచున్న పొదలు దేవుడు మోషేకు దర్శించాడు. మోషే చెప్పండి ప్రభా, నా ప్రజలను విడిపించడానికి నేను బయలుదేరి వెళ్ళు, ఇదిగో వారి ప్రార్థనలు నేను వింటున్నాను, వారి బాధలను చూశాను, వారు విడిపించడానికి నేను దిగి వచ్చాను, వెళ్ళు. ప్రభా కుదరదు, వెళ్ళను, చాలా చెప్పాడు. చివరికి ప్రభు గద్దించాడు. అప్పుడు ఆ 40 సంవత్సరాల కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి మొట్టమొదటిసారిగా దేవుని పని మీద బయలుదేరి వెళుతున్నాడు. అక్కడి నుంచి 40 years పిల్లరా రాజకుమారుడిగా ఉన్నప్పుడు చేయలేని అద్భుతాలు, అరణ్యంలో మందలు మేపుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతాలు, మిగిలిన 40 సంవత్సరాలు ఒక సామాన్యమైనటువంటి నెట్టివాడైనటువంటి మోషే ద్వారా దేవుడు జరిగించాలి. 10 తెగుళ్ళ ద్వారా భయంకరమైనటువంటి ఐగుప్తు బలం నుంచి తన ప్రజలను విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఇదంతా త్రూ మోషే. దేవుడు డైరెక్ట్గా ఏది చేయలేదు. నాకు ప్రతిగా, నా నోటికి ప్రతిగా నువ్వు ఉంటావు, అన్నీ కూడా మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఎక్కడ మోషే ఎప్పుడో 3 నెలల క్రితం చచ్చిపోగల జమ్ము పెట్టలు పడి, లేదంటే 40 సంవత్సరాల తర్వాత ఫరో చేతిలో ఐగుప్తులో శిక్షణ నుంచి చచ్చిపోవాలి, లేదంటే అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్నోసార్లు క్రూర మృగాలు వెంటాడినప్పుడు అక్కడ కూడా చచ్చిపోవాలి. కానీ 80 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఐగుప్తులో మరలా అడుగుపెట్టినటువంటి మోషేకు దేవుడు ఒక ప్రణాళిక, ఒక చిత్తాన్ని, అసలు మోషేను దేవుడు పుట్టించడం పట్ల ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చచ్చిపోయారు. ఐగుప్తు దేశంలో ఆ సమయంలో ప్రతి మగపిల్లాన్ని ఏం చేశారు? మోషే బతుకున్నాడంటే కంఫర్ట్గా బతకడానికి కాదు, ఏదో ప్రణాళిక ఉంది. ఈరోజు అనేక మంది కరోనా టైంలో, ఆ తర్వాత కాలం ఎంతోమంది చచ్చిపోతున్నారు. తెల్లారితే ఎన్నో ప్రాబ్లమ్స్. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం బతుకున్నామంటే నువ్వు కంఫర్ట్గా బతకడానికి కాదు, నీ భార్య పిల్లలతో, నీ భర్త పిల్లలతో, నీ కుటుంబంతో, నీకున్నటువంటి సమృద్ధి సంతృప్తితో హాయిగా నా ప్రాణం తినము తాగము సుఖించమని చెప్పడానికి కాదు. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. నీ ద్వారా ఏదో పని చేయించుకోవాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఏదో ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అది మానేసేసి నీ కంఫర్ట్ జోన్లో ఉంటూ బతుకుతున్నావేమో. ప్రభు కొరకు బయటకు రా, ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు జీవించు. ప్రభు నీ ద్వారా అనేక అద్భుతాలు చేయించగలడు. ఒక మహానాయకునిగా ఈరోజు ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్, ఏ వ్యవస్థ అయినా సరే దేని మీద బేస్ అయిందో తెలుసా? ఈ హైరార్కికల్ సిస్టమ్ అంతా కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో ఒక హైరార్కికల్ సిస్టమ్ ఉంటుందండి, టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్. ఇక్కడ సబార్డినేట్స్ ఒక్కొక్కరు ర్యాంక్స్ పెరుగుతూ ఫైనల్గా సుపీరియర్ ఉంటుంది. ఈ సిస్టమ్ అంతా కూడా మోషే మామైనటువంటి ఇతరుల ద్వారా మోషే ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్, దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్. నేడు ప్రపంచంలో ఇదే చాలా మంది అవుతుంది, అది ఒప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడు. అలాంటి ఒక గొప్ప నాయకుడుగా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని స్వరమును, దేవుని ధర్మశాస్త్ర నిబంధనలను దేవుని ప్రజలకు అందజేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ మోషే మందలు మెప్పుకుంటూ ఉంటే చివరికి పశువుల కాపరిగా మిగిలిపోయేవాడు. ఒకవేళ మోషే ఐగుప్తు కుమారుడిగా ఉంటే ఒక ఐగుప్తు ఫరోగా ఏర్పాటు చేసేవాడు. బట్ ఏదో ఒక సమయంలో దేవుడు ఎవరొకరిని ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రప్పించేవాడు. అప్పుడు ఒకవేళ మోషే ఐగుప్తు ఫరోగా ఉంటే అతడు ఓటమి పాలు అయ్యేవాడు, లేదా మందలు మేపుకుంటూ ఉంటే ఈ గొప్ప విజయంలో అతనికి పాత్ర లేకుండా పోయేది. వీటన్నిటిని దాటుకుంటూ ప్రభు చేతుల్లోకి వచ్చాడు, ప్రభు చిత్తాన్ని గ్రహించాడు, ప్రభు మాట విన్నాడు, ప్రభు చెప్పినట్లు చేశాడు. కనుకనే ఈరోజు మోషేను ఒక మహానాయకునిగా మనం చూస్తున్నాం. వీళ్ళని నిజమే ఏమో దేవుడు నీ పట్ల ఒక గొప్ప విశ్వాసిగా అబ్రాహాము వలె చేయాలనుకున్నాడేమో, మనము అవిశ్వాసంలోనే బతుకుతున్నాం. ఇంకా ఏమో దేవుడు నిన్ను ఒక గొప్ప నాయకునిగా చేయాలనుకున్నాడేమో, ఇంకా నువ్వు సావుకుడుగానే ఉంటావేంటి? నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహిస్తే నీ పట్ల ఆయన అద్భుతమైన చిత్తం ఏమైనదు, ఆయన అద్భుతమైన ఉద్దేశం ఏమైనదు, ఆయన ఎంత గొప్ప చేయడానికి నేను ఇష్టపడుతున్నాడు, అవన్నీ పక్కన పెట్టి నీ ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఒకవేళ దేవుని కృప నుంచి నువ్వు దూరం అయిపోతున్నామో ఆలోచించు ప్రియ విశ్వాస సంగమా. మోషే దేవుని చిత్తం ఏంటో తెలుసా? సంఖ్యాకాండము 12:7 సంఖ్యాకాండం 12:7 మోషే నా ఇల్లంతటిలో ఏమో నేను దేవుని ఇల్లంతటిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా చేయాలని ఆయన అనుకుంటున్నాడేమో. మోషే మొదటి నుంచి అపనమ్మకస్తులుగానే ఉన్నాడు. పెంచినటువంటి ఆ యొక్క ఫరో కుమార్తెకు, ఆ దేశానికి అపనమ్మకస్తులుగా మిగిలిపోయాడు.
అలాగే వెళ్ళిన ప్రతి చోట అపనమ్మకస్తులుగా మిగిలిపోయాడు. కానీ వెరీ ఫస్ట్ టైం దేవుని పిలుపులో 40 సంవత్సరాలు అతను వచ్చిన తర్వాత దేవుని పిలుపులో అతను నమ్మకస్తునిగా ఎదిగాడు. ఇది నేను మీరు ఎవరో చెప్తున్నది కాదు, దేవుడే చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నేను అప్పగించిన పనులు నమ్మకమైన వాడు, నా పిలుపులో నమ్మకమైన వాడు, నా కొరకు పనిచేయడంలో నమ్మకమైన వాడు, నా కొరకు సాక్షిగా సాధనంగా నా ప్రజలను విడిపించడంలో, వారిని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడంలో నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన చిత్తమును నెరవేర్చగలిగితే ఒక మంచి విశ్వాసిగా లోకానికి సాక్ష్యంగా ఉంటాం, ఒక మంచి నమ్మకస్తునిగా ప్రభువుకు మహింకరంగా జీవిస్తామేమో ఆలోచించాం. ఇక 3వ అంశం కూడా మనం చూద్దామండి. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితినేమో ఆలోచించుకోనమని. ఎస్తేరు ఎవరండి? ఎస్తేరు ఎవరు? 120 సంస్థానాలకు ఎవరండి? రాణి. ఎస్తేరుని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? మనం కూడా అలాగే ఆయన ఎన్ని చోట్ల చెప్పుంటారు, యేసుప్రమేలో నోరు మీద కూడా చెప్పుంటారు. ఆయన ఎందుకు పిలిచాడు? మనం చాలాసార్లు అనుకుంటాం ఎస్తేరు రాణి అనుకుంటాం. ఎస్తేరును రాణి చేయడానికి పిలవలేదు ఆయన. ఎస్తేరును రాణి చేయడానికి, అధికారాన్ని చలాయించడానికి, అందంగా అలంకరించుకోవడానికి పిలవలేదు. చాలాసార్లు దేవుని కృపను మనం లోకానుసారమైన విషయాలకు వినియోగిస్తూ ఉంటాం. లోకానుసారం దేవుడిని ఆశీర్వదించిన, కారు ఇచ్చిన, బట్టలు ఇచ్చిన, బంగ్లు ఇచ్చిన అంటే ఈ కదండి దేవుడు ఆశీర్వదించేది. నీకు మాత్రమేనా? నీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల కంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? చాలాసార్లు దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటూ నేను 50 లక్షల కార్లు, ₹1 కోటి కార్లు తిరుగుతున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నాను, మంచి సిటీ సెంటర్లో మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి, లేకపోతే నా డబ్బింత, నా ఆస్తింత, నా అంతస్తింత, నా పరుపుతింత, నా పలుకుబడింత, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఫైనల్గా ఏమంటావు? దేవుడు నువ్వు సాధారణమైన ఉద్యోగిగా లంచం తీసుకోకుండా నువ్వు అన్నీ సంపాదించుంటావా? లంచం తీసుకోవడం దేవుడు నిన్ను ఆశీర్వదించడం అంటావా? అక్రమం చేయడం దేవుడు నిన్ను ఆశీర్వదించడం అంటావా? అన్యాయంగా అడగంగా సంపాదించడం దేవుడు నిన్ను ఆశీర్వాదం అంటావా? ఇలా దేవుడు నిన్ను ఆశీర్వదించడం, ఇలా ఆశీర్వదించడం, ఇలాగ ఆశీర్వదించడం. చాలాసార్లు ప్రతిదీ ఆశీర్వదించాడు. ఎస్తేరు ఎడలు కూడా ఎస్తేరు రాణి కావడం దేవుని చిత్తం కాదు. ఎస్తేరు రాణి కావడం దేవుని చిత్తం కాదు, తన ప్రజలను రక్షించుకోవడం దేవుని చిత్తం. ఎస్తేరు ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించుకోవడం దేవుని చిత్తం. రక్షించాలంటే ఆ స్థానంలో ఉండాలి కనుక పెట్టాడు. చాలాసార్లు నీవు దేవుని కొరకు వాడబడాలి కనుక ఆ ఔన్నత్యతనిచ్చాడు. దేవుని కొరకు సాక్షిగా జీవించాలి కనుక నిన్ను ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావంటే ఆ ఉన్నత స్థితిని ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోయి నీ స్థితిని అనుభవిస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను అది కాదు, నిన్ను ఒక స్థితిలో పెట్టాడంటే పర్పస్ నిన్ను ఆశీర్వదించడం కాదు. నీ ద్వారా ఏదో ఎవరికొకరికి, ఏదో జనాంగానికి ఆయన విడుదల కలుగుచారు. ఎస్తేరును రాణిగా చేయడానికి, రాణిగా రాజభోగాలను అనుభవించడానికి కాదు, ఎస్తేరు మహారాణి అని పిలువబడడానికి కాదు. ప్రియులారా, నశించిపోతున్న తన జనాంగాన్ని రక్షించడానికి ఆ స్థానంలో పెట్టాడు. మనం రాణి అన్న ప్లేస్లోనే ఉండిపోతున్నాం. మన ప్రియులను, మన సమాజాన్ని, మన కుటుంబాలను, మన వంశాలను రక్షించుకునే ప్రయత్నాన్ని చేయడం మర్చిపోతున్నాం. ఎస్తేరు కూడా కంఫర్ట్ జోన్లో ఉంది. యూదులందరూ చచ్చిపోతారేమో కానీ ఎస్తేరు చచ్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే చాలా ప్రేమగా ప్రేమించి ఎస్తేరును ఎంపిక చేసుకున్నాడు. ఎస్తేరు జీవితం అంతా బతికేజ్. బట్ దేవుడి ఉద్దేశం ఒక మహారాణిగా, 120 సంస్థానాలకు ఆమె ఒక మహారాణిగా ఉండడం కాదు. ఆ భయంకరమైనటువంటి హామాను ప్రణాళిక నుంచి తన ప్రజలను ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించిన నువ్వు అనుభవించడానికి కాదు, దేవుడు నిన్ను ఘనపరుస్తున్నది నువ్వు ఘనత పొందడానికి కాదు, దేవుడు నిన్ను హెచ్చులోనికి, ఉన్నతిలోనికి, ఔన్నత్యంలోనికి నడిపించింది నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు. నీకు దేవుడిచ్చినటువంటి ఈ కృప ద్వారా ఎవరో ఒకరికి నీవు మేలుకరంగా, ఏదో ఒక జనాంగానికి, ఏదో ఒక ప్రజకు, లేదంటే నీ కుటుంబానికి, నీ జాతికి నీవు రక్షణకరంగా ఉండడానికి దేవుడు అక్కడ పెట్టాడు. మనము ఈ ప్రణాళికను మర్చిపోయి ఆ యొక్క స్థితిని ఎంజాయ్ చేస్తున్నాము. అందుకని అంటున్నాడు, నువ్వు ఇందు నిమిత్తమే వచ్చావేమో, ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే దేవుని ప్రజలకు, యూదులకు
సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు ఖచ్చితంగా చనిపోతారు. జాగ్రత్త సుమా. వెంటనే అప్పటి వరకు ఆలోచన లేనటువంటి ఎస్తేరు దేవుని చిత్తాన్ని గ్రహించి వెంటనే ఆ 16 వచనం నుంచి మొర్దెకై కబురు పెట్టింది. చిన్న నేను నా పలికెత్తులు నా చెలికెత్తులు ఇది మొదలుకొని 3 దినాలు ఉపవాసపడి ప్రార్థన చేస్తాం. ప్రవేశించిన రాజ ఆజ్ఞకు వ్యతిరేక్తమైనప్పటికీ నేను చనిపోతాను, మీరు కూడా ఉపవాసం ఉండండి. అప్పుడు గ్రహించింది, నేను రాణిగా చేయబడింది నా ప్రజలను రక్షించుకోవడానికి, దేవుని ప్రజలను నశింప చేయకుండా ఉంచుకోవడానికి. అప్పుడు ప్రార్థించింది. రాజు ఆ మాట విన్నాడు. దేవుని ప్రజలు రక్షించబడ్డారు, మొర్దెకై హెచ్చించబడ్డాడు. నువ్వు దేవుని ప్రణాళికను గ్రహిస్తున్నావా? దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నావా? నీ పట్ల దేవుని చిత్తం ఏమైనది? నువ్వు మంచి ఉద్యోగం చేసుకుని మంచిది కట్టుకుని భార్య పిల్లలతో సంతోషించడమా? నశించిపోతున్నటువంటి వారి గురించి ఏమైనా చింత, ఆలోచన, రక్షణ లేని వారి గురించి ఏమైనా భావము, బాధ్యత ఉన్నదా లేదా ఆలోచించు. ఇన్ని ఇచ్చింది, వాటన్నిటినీ నీ దేవుని పిలుపు కొరకు, నీ దేవుని పని కొరకు, నీ దేవుని పరిచయం కొరకు, నీ దేవుని ప్రజల కొరకు వినియోగిస్తావని తప్ప నువ్వు సుఖపడతావని కాదు, నువ్వు సంతోషిస్తావని కాదు. ఆ విషయం ఎస్తేరు తెలుసుకున్న వెంటనే తన పనికి పశ్చాత్తాపడి వెంటనే ప్రార్థన చేసి తన ప్రజలను విడిపించుకుంది. అలాగే 4వ అంశం కూడా మనం చూద్దామండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. అలాగే సీమోనుతో కూడా అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నీ మనుషులను పట్టేవాడు వెళ్ళవని సీమోనుతో చెప్పారు. చాలండి. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి. ఎంతో నైపుణ్యత కలిగిన నిష్ణాతులైనటువంటి పేతురు, అంద్రయ, యోహాను మిగిలిన వారందరూ కూడా ఆ రాత్రంతా ప్రయాసపడ్డారండి. ఎటు చూసినా ఎటు వేసినా ఒక్క చేప కూడా పడలేదు. విసిగిపోయి వచ్చి సూర్యోదయం వలలు కడుకున్న ప్రభువు చూసి పేతురు దోణి అడిగి ఆ దోణి నువ్వు ఉండి ప్రసంగించి అయిపోయిన తర్వాత కొంత దూరం నడిపించమని చెప్పి ఇప్పుడు మీ వలలు వేయమని చెప్పగా విస్తారమైనటువంటి చేపలు దొరికాయి. విస్తారమైనటువంటి చేపలు దొరికి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మనమైతే ఆ దోణిలో మనం ఉంటే ఏమనుకుంటాం? ఇప్పుడు మనం ఒక పని మీద వెళ్ళామండి, మనం ఎక్కువ ఆలోచించి అక్కడే ఉండిపోతాం. అంతే, ఓ పని మీద వెళ్ళాం. పని మీద వెళుతూ మనకున్న ఒక ఆచారం ఉంది. మరి చాలామంది క్రైస్తవులు చూశాను నేను, వెళుతూ భార్యను పిల్లలను ఏమంటాం? అంటావా? ఉన్నదా ఆచారం? చాలామంది చూశాను, అందుకే అడుగుతున్నాను. మన విశ్వాసంలోనే చూశాను చాలామందిని, కొడుకులో కూతురును. ఎవరన్నా లేదు స్నానం చేస్తున్నాడు బాబు నేను రానంటే లేదు, ఆడితేనే పనులు అవుతాయి, అటు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. డ్యూటీ టైం అయిపోయినా సరే పర్లేదు, వచ్చి ఎదురొచ్చిన తర్వాత వెళతారు. ఎదురొచ్చిన తర్వాత ఏం చేస్తారండి? వెళతారు. ఇక్కడ ఆ రోజు చాలా అద్భుతం జరిగింది. పేతురు, అంద్రయ, యోహాను వీరు ఎప్పుడు కూడా అలాంటి ఒక అద్భుతాన్ని చూడలేదు. చేపలు పడ్డాయి సమృద్ధిగా, కానీ ఇలాంటి చేపలు పడలేదు. విస్తారమైన చేపలు పడ్డాయి. 2 దోణులు ఆ రాత్రంతా వేటాడి బయటకు వచ్చి ఖాళీగా ఉన్నాయి. ఒక దోణిని వాడుకున్నాడు, 2 దోణులు నింపబడ్డాయి. దోణి నింపబడిపోయిన తర్వాత పేతురు పిలుస్తున్నాడు. ఒడ్డున ఉన్నటువంటి తన సహచరులు పిలవగా వాళ్ళు కూడా వచ్చినప్పుడు 2 దోణులు మునిగినట్టు నింపేశాడు. ఇప్పుడు ఏమనాలి చెప్పండి? ఇప్పుడు పేతురు ఏమనాలి? ప్రభువా నువ్వు ఉంటే మామూలుగా ఉండదు, ప్రతిరోజు రాత్రి చెయ్యి, మనం వేటకి వెళ్ళిపోదాం, అమ్మిన దాంట్లో నీకు ఒక షేర్ ఇస్తాను. ఇంతేనంట మనం? ఇంతేనా? మీరు అన్నది అనకండి దయచేసి. ఆ సిచ్యువేషన్ వస్తే ఆటోమేటిక్గా మన లోపల నుంచి తమ్ముకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభా నువ్వు ఒక మాట వేస్తే, అసలు ఇది చేపలు పడే టైం కాదు ప్రభా, నువ్వు మాట చెప్తే వేసావు, ఒక్క దెబ్బకు 2 పెట్టాలన్నాడు, 2 దోణులు నింపబడిపోయి. ప్రభా ప్రతిరోజు కూడా రాత్రులు ఖాళీయే కదా, కొండ మీదకి వెళ్ళమనేసి నాతో వచ్చే ప్రభా, ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళడం అనేసి నాతో వచ్చే ప్రభా, చేపలు పట్టేసుకున్నావు, నీ షేర్ నీకు ఇచ్చేస్తానంట. కానీ ప్రియులారా, ఈ అద్భుతం చేయడం కనుక దేవుని చిత్తం ఏంటో తెలుసా? పేతురు నువ్వు చేపలు పట్టడానికి కాదు నువ్వు పుట్టించబడింది, లేదా నీకు ఎదిగింది, నీవు ఇంత వాడవైంది చేపలు పట్టడానికి కాదు. నీ పట్ల నా తండ్రి చిత్తం ఏంటో తెలుసా? నువ్వు మనుష్యులను పట్టు. ఈ చేపలు ఎంత విస్తారంగా పట్టావో భవిష్యత్తుది ఇది ఒక సూచన, ఒక సాక్ష్యం. ఇంత విస్తారమైన చేపలు పట్టావు కదా పేతురు, ఇలాగే మనుషులు కూడా పడతావు. అది నీ పట్ల దేవుని చిత్తం. మళ్ళా తప్పిపోయాడు. ఎప్పుడు? ప్రభు చనిపోయి తిరిగి లేచిన వెళ్ళాడు.
వెళ్ళాడు. వెళ్ళి మరలా ప్రభు చెప్పాడు, కుడివైపున వల్లమైనప్పుడు 153 గొప్ప చేపలు. ఇందాక విస్తారమైన చేపలు, ఇప్పుడు 153 గొప్ప చేపలు. ఇది ఒక టార్గెట్, ఒక నెంబర్. తప్పిపోయినటువంటి పేతురును నేను ముందే చెప్పాను, నువ్వు మనుషులు చేపలు పట్టడానికి కాదు, మనుషుల్ని పట్టడానికి. ఇదిగో 153 గొప్ప చేపలు, ఇది ఒక టార్గెట్. నేను గడిచిన దినాల్లో ధ్యానం చేసినప్పుడు దీని కాల్కులేషన్ చెప్పాను. ఇప్పుడు సమయం కాదు కనుక నేను చెప్పడం లేదు, ఇది సమయం కాదు కనుక చెప్పడం. 153 గొప్ప చేపలు, ఆయన చేయబోయే గొప్ప పరిచర్యకు ఇది ఒక నిదర్శనం. పేతురు, నీకు ఒక టార్గెట్ ఉంది, నీకు ఒక నీకు ఒక గురి ఉన్నది, నేను ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు చేపలు పడుతూ ఈ సముద్రం మీద తిరగడం కాదు, లోకం మీద తిరగడం కాదు. చాలాసార్లు సంపాదన కొరకు, ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు, సమృద్ధి కొరకు లోకంలో తిరుగుతూ ఉంటాం. ప్రియులారా, లోకములు తిరగడానికి మనల్ని పిలవలేదండి. లోకము దాని ఆశ గతించిపోతుంది కనుక మీరు లోకములైన లోకములు ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. లోకములో ఉన్నది ఏమిటండి? శరీరాశ, నేత్రాశ, జీవిత డంబము. మీరు దేవుని చిత్తము కొరకు, నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయన కొరకు మనుషులను పట్టు జాలరు. ఆయన కొరకు మనుషులను పట్టు జాలరులుగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ పని చేస్తున్నామా లేదా అది గ్రహించినప్పుడు, ప్రియులారా, ఎప్పుడైతే పేతురు రెండవ మారి అద్భుతం జరిగిన తర్వాత గ్రహించినప్పుడు ఎంత గొప్ప సేవకుడైపోయిందంటే, పేతురు నీడపడితే ప్రభు వస్త్రపు చెంగు ముడితే స్వస్థపడ్డారేమో కానీ ఇక్కడ ప్రభు శిష్యుడైనటువంటి పేతురు నీడపడితే బాగుపడిపోయేవారట. అందుకని పేతురు వెళ్ళి త్రోవలో ఆ పక్క ఈ పక్క రోగులను కూర్చోబెట్టేవారట. అక్కడ వెళుతున్నప్పుడు నీడపడి ఆ రోగులందరూ స్వస్థపరచబడ్డారు. ఈరోజు నీవు నేను అంతే కదా ప్రియులారా. ప్రభువు చనిపోయిన వ్యక్తిని లేపినట్లే పేతురు కూడా ఏం చేశాడండి? లేపాడా లేదా? లేపాడని మనకే డౌటు. లేపాడా లేదా? ఎవరు లేపాడు? ఏమండి? కవిత అని మారుపేరు కలిగినటువంటి ఇంతవరకు ఆమె బహు ధర్మ కార్యాలు చేసినటువంటి అపోస్తుల కారణం, అంత అద్భుతాలు చేసి. నిజమే ప్రియులారా, మనము దేవుని చిత్తాన్ని గ్రహిస్తే నీ వృత్తిలో అభివృద్ధి కాదు, దేవుని పిలుపులో నీకు అభివృద్ధి. నీ ఉద్యోగంలో అభివృద్ధి కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నీవు బహు అభివృద్ధి చెందుతామనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక తర్వాత 5వ అంశం కూడా చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29. యోహాను సువార్త 4 అనగానే ఎవరు గుర్తురావాలండి? ఇప్పుడు చదివేసరి కనుక సమరస్య అంటున్నారు, లేకపోతే 4వ అధ్యాయం అంటే మనకు తెలియదు. చదవండి అమ్మా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా? ప్రతిరోజు ఈయన పని ఏంటో తెలుసా? ప్రతిరోజు ఈ పని ఏంటి? ఏం పనండి? కొండ పట్టుకుని, అది యాకోబు బావి, యూదులకు హక్కు ఉంది, సమరయులు వెళ్ళడానికి హక్కు లేదు. సమరయులు అంటే శంకర జాతి వారు అనమాట అండి. సమరయులు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇతరులతో వివాహాలు చేసుకుని పిల్లలను కనుక వారికి పుట్టినటువంటి వారే సమరయులు. వారికి ఆ నూతి దగ్గర ఎలాంటి హక్కు లేదు. అలాంటి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదు కనుక మెట్ట మధ్యాహ్నం ఎవరూ రానటువంటి సమయంలో ఈ సమరయ స్త్రీ ప్రతిరోజు తన కుండను పట్టుకుని వెళ్ళి నీళ్లు చెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఆమె పట్ల దేవుని చిత్తము బయలుపరచబడుతున్న దినం అది. అప్పటి వరకు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంది. చెప్తాడు కదండి, ఇదివరకు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడిని పెనిమిటి కాదు. తన ఇష్టాలను, తన కోరికలను, తన యొక్క ఆశలను, ఆలోచనలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఆమె దాహము తీరక అల్లాడుతుంది. ఆమె దాహాన్ని తీర్చడానికి ప్రభు ఆ రోజు తన చిత్తాన్ని ఆమెకు కనపరచడానికి వచ్చాడు. సంభాషణ, కాన్వర్సేషన్ అంతా తెలుసు. అమ్మ నీళ్ళమంటే సమరయులు యూదులు నీళ్ళు అడగరు కదా, ఎందుకు అడుగుతున్నావు అంటే, నిన్ను దాహమును కలిగిన వాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. నువ్వు తాగి నీళ్లు తాగితే మళ్ళా దాహం వేస్తాయి, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగు ప్రతివాడు ఎప్పటికీ అయ్యా ప్రతిరోజు నాకు ఈ ట్రబుల్ వద్దు, నువ్వు దయచేసి ఆ నీళ్లు నాకు ఇస్తే నేను మళ్ళీ ఇక్కడికి రానున్నది. అప్పుడు అడుగుతున్నాడు, నీ పెనిమిటిని తీసుకురా. నాకు పెనిమిట్లేడు. నిజమే చెప్పావు, ఇదివరకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు వాడు నీ పెనిమిటి కాదు. ఆమెకు ఒక్కొక్క మబ్బు విడిచిపోతుందనమాట. తన స్థితిని, తన అంతరంగాన్ని, తన యొక్క బ్రతుకును, తన జీవిత విధానాన్ని ఒక్కొక్కటిగా చెప్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ప్రియులారా, ఆమె ఆయనను ఆరాధించడం గురించి ప్రభు అడిగినప్పుడు ఒక చక్కటి మాట చెప్పిందండి.
గెరిజీము కొండ మీద ఆయనను ఆరాధిస్తారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించబోతున్నామని మా పితరులు మాకు ఎంత జీవితం, ఎంత పాపం, ఎంత స్థితి ఆమె జీవితంలో ఉన్నప్పటికీ దేవునిని ఆరాధించాలి అనేటువంటి తపన ఆమెలో కనిపించింది. అప్పుడు ప్రభువును చూసి తన కొండ విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి వెళ్ళి తన ప్రజాందరితో చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు ప్రతిరోజు పాపపు దాహముతో కొండను పట్టుకుని వచ్చి నీళ్లు చేదుకుని వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ప్రియులారా, అట్టి దాహము కలిగిన సమరయులందరికీ క్రీస్తును పరిచయం చేయడం ఈమె ప్రణాళిక, ఈమె పట్ల దేవుని చిత్తం. కొండ తెచ్చుకుని నీళ్ళు తెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి తన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవడం కాదు. ఇలా ఎంతో మంది ఆ సమరయ ప్రాంతంలో ఉన్నారు. వారందరికీ ప్రభువును పరిచయం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడండి. ఏమో నీ ద్వారా ఎంతమందికి ప్రభువు తను పరిచయం చేసుకోవడానికి దేవుడు సంకల్పించాడు. ఇప్పటి వరకు ఒకరికైనా ప్రభువును పరిచయం చేశావా? నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు, నా విమోచకుడు అని ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రభువుని ఎవరికైనా పరిచయం చేశావా? అప్పటికప్పుడు పరిచయం అయ్యాడు, తన బ్రతుకులు చెప్పాడు. ఈయన మెస్సయ్య అని నమ్మిందామే. నమ్మిన తర్వాత నేలకొని పట్టుకుని వెళ్ళిపోక ఎందుకు? నమ్మిన తర్వాత ఇది నా జీవితం కాదు, ఇది దేవుని చిత్తం కాదు, నా పట్ల దేవుని చిత్తము ఈ కుండను, పాపపు కుండను విడిచిపెట్టడము, నా పట్టణ ప్రజలందరికీ ప్రభువును పరిచయం చేయడం. కొండ విడిచిపెట్టింది, పట్టణంలోకి వెళ్ళి గురువందరితో చెప్పింది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా? నిజమే, నువ్వు కూడా ప్రభువును పరిచయం చేయడానికి ఎన్నుకున్న బడ్డవేమో. ప్రభువుని లోకానికి, ఆయన ఎరిగిన వారికి నీవు పరిచయం చేయడానికి పిలువబడ్డావేమో. ఈ సత్యమును గ్రహించగా ఎప్పుడు చూసినా నిన్ను పరిచయం చేసుకుని సరిపోతుంది. ఎప్పుడు చూసినా మైకిస్తే చాలు పరిచయం చేసుకోవడం, ఎప్పుడు చూసినా మైకిస్తే చాలు పరిచయం చేసుకోవడం, మళ్ళీ మనం పరిచయం నేనంతా. ఎప్పుడు చూసినా ఇదే సంత మనకి. ప్రభువుని పరిచయం చేసావు ఎప్పుడైనా? ఎప్పుడైనా ప్రభువుని పరిచయం చేసావు? నిన్ను పరిచయం చేసుకోవడానికి కదా నేను గుర్తించింది. పరిచయం చేసుకోవాల్సినంత గొప్ప జీవితాలు కావు మనం ఏమి. ఎందుకంటే నీ ప్రభువును, రక్షకుని, రక్షణ లేని వారికి యేసును పరిచయం చేయడానికి నీ పట్ల దేవుని చిత్తమై ఉన్నది అన్న సత్యాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక 6వ విషయం చూద్దాం. లూకా సువార్త 19 మొదటి 9 వచనాలు జక్కయ్య కనబడుతున్నాడు. వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే, కానీ వీళ్ళ నుంచి ఎలాంటి పాఠాలు మనం నేర్చుకోం. జక్కయ్య బాగా తెలుసండి. ఏం తెలుసు? జక్కయ్య గురించి ఏం తెలుసు? పేతురు బాగా తెలుసండి. ఏం తెలుసు? అబ్రహాం అబో ఏమీ తెలియదు, పేర్లు తెలుసంటే బతుకులు తెలియదు. ఇక్కడ జక్కయ్య కనబడుతున్నాడు. జక్కయ్య ఒక సుంకరి. తన జీవితంలో తన ఉద్దేశం ఏంటంటే బాగా సంపాదించుకోవాలి. జక్కయ్య ఆలోచన, ఆశ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వారందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, ధనవంతుడైపోవాలి, గొప్పవాడైపోవాలి. తనకి ఇవ్వబడిన ఉద్యోగమును బట్టి అతను సంపాదించుకొని స్థిరపడిపోవాలని జక్కయ్య ప్రణాళిక కలిగి దొరికిన కడకు దోచుకుంటున్నాడు. అతడు సుంకరి కాదండి. ఎవరతను? అతడు సుంకరి కాదు, మరెవరు? సుంకపు గుత్తదారుడు, అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, అంటే కమిషనర్ అన్నమాట. ఈ రోజుల్లో మనం ఏం చెప్పుకుంటాం? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అని కానీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కానీ చెప్పుకుంటాం కదా, అలాంటి పోస్ట్ అనమాట. చాలా ఉన్నతమైన పోస్ట్, డబ్బులే డబ్బులు. అతని టార్గెట్ ఏమిటంటే గొప్ప ధనవంతుడు అయిపోవాలి. ఆ క్రమంలో ఒక రోజు ప్రభు ఎరుకకు వచ్చాడన్న విషయం తెలిసి ప్రభువును చూడాలని అనుకున్నాడు. అంతే, అంతకుమించి ఏమి లేదు. ప్రభువును చూడాలని అని అనుకున్నాడు. కానీ ప్రభువుకు జక్కయ్య పట్ల వేరే ఉద్దేశం ఉంది. జక్కయ్య ప్రభువును చూడాలని అనుకున్నాడు, కానీ ప్రభువుకు జక్కయ్య ఇంట చేరాలి అనే ఆలోచన కలిగింది. అందుకని జక్కయ్యకు కుదరలేదు, కానీ ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని వెంటనే సంతోషంగా ఇంటికి చేర్చుకున్నాడు. ప్రభు ఇంట్లోనికి రాగానే వెళ్ళారు. ప్రభువుని ఎప్పుడు కూడా మన ఇంట్లోనికి కాదు కానీ మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆ యొక్క ఫలితం ప్రత్యేకంగా ఉంటున్నారు. ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానిస్తే, ప్రభువును కేవలం ఇంట్లోనికి మాత్రమే కాదు తన హృదయంలోనికి ఆహ్వానించాడు కనుక జక్కయ్య హృదయంలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. జక్కయ్య హృదయంలో ఒక గొప్ప మార్పు లేచి నిల్చున్నాడు. ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. ఇక మీద ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు ధర్మశాస్త్ర బద్ధుడనే ఇచ్చేస్తాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య దేవుని చిత్తం ఏంటో తెలుసా ప్రియులారా? అన్యాయస్తుణ్ణి న్యాయవంతునిగా తీర్చడం. జక్కయ్య ఎడల దేవుని ఉద్దేశం, ఆ
అన్యాయస్తుల్ని న్యాయవంతునిగా చేయడం. జక్కయ్య అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? జక్కయ్య అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. పవిత్రుడు అని పేరు పెట్టుకుని అపవిత్రమైన జీవితం జీవిస్తున్నటువంటి జక్కయ్యను పరిశుద్ధునిగా మార్చడము, అవిశ్వాసంతో ఉన్నటువంటి జక్కయ్యను అబ్రహాము కుమారునిగా మార్చడం, శపితమైనటువంటి యెరికో నివాసి అయినటువంటి జక్కయ్యను శాశ్వతమైనటువంటి నిత్యరాజ్య వారసునిగా మార్చడము దేవుని చిత్తం. కనుకనే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ప్రియులారా, నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఒకవేళ న్యాయంగా నడుచుకోవడమేమో. మనకు మట్టుకోని మనం అనుకున్నాం, నేను న్యాయంగా నడుస్తున్నాను, నేను మంచిగానే చేస్తున్నాను ఏమో, అది నీ జీవితం దేవుని దృష్టికి న్యాయం కాదేమో. ఒకవేళ నీవు క్రైస్తవుడిగా ఉంటూ వడ్డీలకు ఇస్తున్నావేమో, ఒకవేళ క్రైస్తవుడిగా ఉంటూ వడ్డీలకు ఇస్తున్నావేమో, వడ్డీలకు ఇచ్చిన తర్వాత ఎవరైనా బాధిస్తున్నావేమో. ప్రియులారా, నీ సహోదరునికి ఏమి ఇవ్వకూడదండి? తెలుసు మనకి. నీ సహోదరునికి ఏమి ఇవ్వకూడదు? వడ్డీకి ఇప్పుడు నీ పొరుగు వారి సొత్తును అన్యాయంగా లాక్కొనకూడదు. లంచము, పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయండి. లంచము పుచ్చుకొనకూడదు. ఎప్పుడైనా లంచానికి చేయి చెప్పావా? ఎప్పుడైనా అన్యాయం చేశావా? ఎప్పుడైనా ఇతరులకు చెందాల్సిన నువ్వు లాక్కున్నావా? ఎప్పుడైనా ఇతరులు పొందాల్సిన గౌరవాన్ని నీవు దక్కించుకున్నావా? ఇవన్నీ అన్యాయం కదా. ఒక అన్యాయస్తుడైనటువంటి జక్కయ్యను ప్రభువు ఆ రోజు ఎరుకోకి ఎందుకు వచ్చాడంటే న్యాయవంతునిగా చేయడం కొరకు, న్యాయవంతునిగా చేయడం కొరకు. అన్యాయంగా, అక్రమంగా అనేక మందికి ఆయాసకరంగా ఉన్నటువంటి జక్కయ్య ఆశీర్వాదకరంగా వారికి కూడా అనిపించుకున్నాడు అనమాట. ఆశీర్వాదకరంగా. నిజమే. ఒకవేళ అన్యాయం చేస్తున్నావేమో, వడ్డీకి ఇస్తున్నావేమో, ఒకవేళ అక్రమాలు చేస్తున్నావేమో, లంచం పుచ్చుకుంటున్నావేమో, ఒకరికి నీది కాని దానిని ఒకరికి లాక్కుంటున్నావేమో. ప్రియులారా, ఇలాంటి స్థితి కలిగినటువంటి నిన్ను న్యాయవంతునిగా ఆయన చేయబోతున్నాడు. మీకా గ్రంథంలో అంటాడండి, 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం పైనుంచి అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నీ సన్నిధిని కృతజ్ఞత చెల్లిస్తాను. ఎలాది నదులంత విస్తారమైన తలం, లేదా విస్తారమైనటువంటి గొర్రె పుట్టేలు, లేదా నా జ్యేష్ఠపుత్రుల్ని నీకు నేను ఇచ్చి నీకు కృతజ్ఞత చెల్లిస్తానా? మీకా గ్రంథంలో వీళ్ళారా 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమం నీకు చెప్తున్నాను. మనం అనుకుంటాం పెద్ద కానుకిచ్చేస్తే చాలా చోట్ల చూడండి, అన్యాయం అక్రమంగా సంపాదించినది వెళ్ళి పేరు తెలియకుండా అందులో వేసేస్తూ ఉంటారు. ఎవరు అజ్ఞాత వ్యక్తి ఏం చేశాడు? బంగారం వేశాడు, వెండి వేశాడు, ₹1 కోటి వేశాడు, 10 కోట్లు వేశాడు అంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్యాయంగా సంపాదించారు. ఇవి తన దగ్గర ఉన్నాయంటే బ్లాక్ మనీ కనుక గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందని భయంతో, దేవుని మీద భక్తితో కాదు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఏమి ఇచ్చి నేను ఆయన సన్నిధిని దర్శిస్తాను? వేలాది నదులంత విస్తార తైలాన్ని ఇస్తానా? వేల కొద్ది పొట్టెలను ఇస్తానా? లేకపోతే నా జ్యేష్ఠ కుమారుని అర్పిస్తానా? ఇది దేవునికి కావాలా? దేవుడు కోరుకుంటున్నాడా? నా పట్ల దేవుని చిత్తము ఇదా? కాదు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నాను. న్యాయముగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా. ఎందుకంటే ఊరికనే అవి తీసుకురావడం? ఇంతే కదా అడుగుతున్నారు. న్యాయముగా నడుచు, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని సన్నిధిలో నడుచు. ఇంతే కదా దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు నేను ఎలా ఉన్నామో ఆలోచించండి. నేను ఎలా ఉన్నామో ఆలోచించండి. జక్కయ్య వల్ల ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నామా? ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ, వ్యక్తుల పట్ల అక్రమంగా నడుచుకుంటూ, ఆక్రమించుకుంటూ బతుకుతున్నామేమో ఆలోచించు. జక్కయ్య దేవుని చిత్తం అన్యాయంగా సంపాదించుకోవడం కాదు, న్యాయవంతునిగా రూపాంతరం. ఇక చివరి అంశానికి నడిపించేవాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం త్వరగా చదువుతాడు. అంతటమాడు బట్టలు పారవేసి దిగ్గును లేచి యేసు వద్దకు వచ్చిన. చాలండి. అంతటమాడు బట్టలు పారవేసి దిగ్గును లేచి యేసు వద్దకు వచ్చిన. ఎవరండి? గుడ్డివాడైనటువంటి, త్రోవ ప్రక్కన అడుక్కుంటున్నటువంటి గుడ్డివాడైనటువంటి భర్తమై. ఇతని పనేంటి? గుడ్డివాడైనందున బట్టలు పరిచి అడుక్కోవడం త్రోవ పక్కన. తద్వారా ఏదో సంపాదన వస్తుంది, వాడికి తల్లిదండ్రులు కాస్త గెంజిపోస్తారు, వాళ్ళు కూడా బతుకుతారు, అలా గడిచిపోతుంది. ప్రియులారా, అదే త్రోవకుండా ఎరుకోకుండా ప్రభు వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, చాలాసార్లు ఎరుకోకుండా దేవుడు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆ బాటసారి తప్పిపోయినప్పుడు ఆ ఉపమానంలో సమరయుడు ప్రభు దేని కూడా వెళ్ళాడు?
ఎరుకోకుండా వెళ్ళాడు. ఇందాక మనం చదువుకున్నది కూడా దేని గుండా జక్కయ్య ఎరుకోకుండా వెళ్ళాడు. ఇక్కడ కూడా ఎరుకు పట్టణంలోంచి వెళ్తున్నాడు. దీని సైన్ ఏమిటని అంటే ఆయన నశించిపోతున్న దానిని వెతికి. ఎరుకలో నశించిపోతున్న జనాంగం ఉన్నారండి. తమ ఇష్టానుసారంగా శాపగ్రస్తమైన దేవుని భయం లేనటువంటి ప్రజలు ఉన్నారు. కనుకనే పలుమార్లు వారి కొరకు దేవుడు ఎరుకను దర్శిస్తున్నాడు. ప్రభువు ఎరుకను దర్శిస్తున్నాడు. ఆ రోజు కూడా అలా వెళుతుంటుంటే గుడివారి భర్తమై ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. వినిపించిన పక్కవారు తిట్టారు. ఎలా వినిపిస్తుంది అనుకున్నా ఇంత జన సందోహంలో? నోరు మూసి కూర్చొని పని చూసుకోండి. ఆగలేదు. దావీదు కుమారుడా నన్ను రక్షించమని మరీ ఎక్కువగా మరి దగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభు ఆగాడు. కేకలేస్తున్న వాళ్ళు ఎవరు? గుడ్డు ఎవరు అడుగుతున్నాడండి. భర్త బయటపోయారు. తీసుకురమ్మన్నాడు. ప్రియులారా, భర్తను ఏం చేశాడు తెలుసా? తీసుకురమ్మన్నప్పుడు ఏం చేశాడండి భర్తమై? అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. అంతటి వాడు బట్టలు. ఈరోజు చాలాసార్లు ప్రభు పిలుపును ఆలకిస్తున్నటువంటి, ప్రభు పిలుపును ప్రభు ప్రజలుగా ఉన్నటువంటి మనం ప్రియులారా చేయాల్సిన పని చేయటం లేదు. మనం చేయాల్సిన పని చేయటం లేదు. అదేమిటంటే ఆయన పిలిచినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేయటం. ఈ బట్ట ఎందుకు? చాలాసార్లు చెప్పాను. ఈ బట్ట ఎందుకండి? ఈ బట్ట ఎందుకు? బట్ట అంటే పై వస్త్రం పడలేదు, బట్టను పారవేశాడు. ఈ బట్ట ఎందుకని చాలాసార్లు చెప్పాను. అయినా మనకు మర్చిపోతాం అనుకోండి. ఎందుకంటే ఇతను గుడ్డివాడు. బేసికల్లీ అతను బ్లైండ్. కాళ్ళు చేతులు ఉన్నోళ్ళకి డబ్బులు ఇస్తే తీసుకోగలరు. గుడ్డివానికి డబ్బులు ఇస్తే ఎక్కడ పడిపోతున్నా ఏం తెలుసు? అందుకును ఓ బట్ట వేసుకుంటాడు ముందు. అప్పుడప్పుడు మీరు గొల్ల దగ్గర చూస్తుంటే అర్థమవుతుంది. గుడ్డివాళ్ళు అడుక్కున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక బట్ట వేసుకుంటారు. వేసేవాళ్ళు ఏం చేయాలా? ఆ బట్ట మీద డబ్బులు వేయాలి. కాగితాలైనా కాసులైనా వేయాలి. ఫైనల్గా సాయంకాలం వాడు ఏం చేస్తారంటే ఆ బట్ట 4 చెవులు పట్టుకుని ఒక చోటకు తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి డబ్బులను సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇతను ఏం పడేశాడంటే తన పాత బతుకును పడేశాడు. తన పాత జీవితాన్ని పడేశాడు. ప్రభు పిలిచాడు, ఇక నాకు దీనితో పని లేదు. ప్రభు నా కోసం ఆగాడు, ఇక నాకు దీనితో పని లేదు. ప్రియులారా, ఇంకా మనలో ఎంతమంది పాపపు బట్టలు పడవేయకుండా ప్రభువును వెంబడిస్తున్నాం చెప్పండి. పాత స్థితిని విడిచిపెట్టకుండా ప్రభువును వెంబడిస్తున్నాం చెప్పండి. అతడు ప్రభు పిలుపును అందుకున్న వెంటనే తన పట్ల దేవుని చిత్తమేంటో ప్రభు చిత్తమేంటో గ్రహించిన వాడే ఇక నేను అడుక్కోవడం దేవుని చిత్తం కాదు, నన్ను పిలిచిన ప్రభు యొక్క చిత్తం, నేను అడుక్కునేవాడిగా పెంచేవాడిగా బతకడం దేవుని చిత్తం కాదు. మరి ఎలా బతకడం? ఆయనను వెంబడించడం. మనం చదువుకున్న చివరి వచనం చెప్పాడు. అందుకు యేసు నీ వెళ్ళము నీ విశ్వాసం స్వస్థపరిచి చెప్పాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళిన. ఎవరిని వెంబడించాడండి? ప్రభువును వెంబడించాడు. చూపు లేనంతసేపు అడుక్కుని చూపు వచ్చిన తర్వాత లోకాలను వెంబడించలేదు. ఎందుకు తనకు చూపు వచ్చిందో, ఎందుకు కళ్ళు తెరిపించాడో ఆ ఉద్దేశాన్ని చిత్తాన్ని గ్రహించి ప్రభువును వెంబడిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ పట్ల నీ దేవుని చిత్తం ఎరిగి ఉన్నావా? అబ్రహాము ఎడల దేవుని చిత్తం అబ్రహాము తెలుసుకున్నాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డాడు. మోసే పట్ల దేవుని చిత్తము తెలుసుకున్నాడు కనుకనే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అయ్యాడు. ఎస్తేరు ఎడల దేవుని చిత్తం ఆమె తెలుసుకున్నది కనుకనే తన ప్రజలను రక్షించుకోగలిగింది. శిష్యుల ఎడల దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు కనుకనే విస్తారమైన చేపలకు మించి విస్తారమైన ఆత్మలను రక్షించాడు. సమరయ స్త్రీ తన పట్ల దేవుని చిత్తము తెలుసుకున్నది కనుకనే కొండ విడిచిపెట్టి తన ఊరి వారిని మెస్సయ్యను పరిచయం చేసింది. జక్కయ్య తన పట్ల దేవుని చిత్తమును తెలుసుకున్నాడు కనుకనే అన్యాయాన్ని మార్చివేసి న్యాయవంతునిగా మారిపోయాడు. భర్తమయ్య పట్ల దేవుని చిత్తమును తెలుసుకున్నాడు కనుకనే ఇక నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రభువును వెంబడిస్తానని. ఈరోజు నీ పట్ల కూడా ఇలాంటి దేవుని చిత్తము ఏదో ఉన్నది, అది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన దర్శన కాలం ముందు ఆయన చిత్తమును గ్రహించి, ఆయన ఉద్దేశమును గ్రహించి ఆయనను వెంబడించగలుగుతున్నావా? ఆయన కొరకు విశ్వాసిగా, ఆయన కొరకు సాక్షిగా, ఆయన కొరకు సాధనంగా, ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలుగుతున్నావు? ఆలోచించు. అలా చేయగలిగితే మనము ఈ లోకములు ఐశ్వర్యం అనుకున్న దానికంటే అద్భుతమైనటువంటి ఆత్మీయ మేలులను పొందుకుంటాం. ఆయనకు సాక్షిగా సాధనకి ఈ లోకములు వాడబడుతుంది. కనుక 2025వ సంవత్సరంలో దేవుని చిత్తమును ప్రార్థన ద్వారా అడిగి తెలుసుకుని దానిని వెంబడించి ఆశీర్వదించబడు. అది నీకు మేలుకరమైన సంగతిని తెలియజేస్తుంది. తన నుంచి ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమును పొందనాలు. మరియు కుమారు మీ పరిశుద్ధ సన్నిధిలో మీ స్వరము వినడానికి సహాయం చేశాను. అబ్రహాము ఎడల, మోషే ఎడల, అయా శిష్యుల ఎడల దేవా ఇదిగో ప్రభా, మరి భర్తమ్మ ఎడల, పేతురు ఎడల ఎలాగునైనా ప్రతి ఒక్కరి ఎడల మీ చిత్తాన్ని తెలుసుకుంటూ కృప దయచేశారు. అలాగే మా పట్ల కూడా మీకు చిత్తం ఉన్నది. చాలాసార్లు మా ఇష్టాలు నెరవేర్చుకునే క్రమంలో మీ చిత్తాన్ని గ్రహించి అయా ఇదిగో ప్రభా మేము వెనకబడిపోతున్నాము, కృప చూపించండి. మీ చిత్తమును ఎరిగి గ్రహించి అనుసరించి ఆశీర్వదించబడడానికి కృప దయచేసి విన్న వాక్యమాలు అయా ఫలింపు చేసి మీ చిత్తమును గ్రహించి జ్ఞానమును మాకేమని, మీ చిత్తమును గ్రహించడం చేత మనస్సు మారి రూపాంతరం చెందడానికి కృప దయచేయమని. స్వస్థ మహిమ ఘనత గృహం మీరు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.